వెల్కమ్ టు క్వశ్చన్ ఆఫ్ ది డే 2021 సీసైడ్లో వచ్చిన ఒక క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. రైట్, ఇక్కడ పీక్యూ అనే ఒక నెంబర్ని 3తో మల్టిప్లై చేస్తే ఆర్క్యూక్యూ రావాలంట. క్లియర్. ఇప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు దీంతో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ క్యూ రావాలి. అంటే సపోజ్ 1 ఉందనుకో, 1 × 3 చేస్తే 3 వచ్చింది, 3 రిపీట్ అయింది. బట్ నాకు ఇక్కడ ఏం కావాలి, ఈ ప్లేస్లో ఉన్న నెంబర్ రిపీట్ కావాలి. రైట్, 2 3 టైమ్స్ 6, 3 3 టైమ్స్ 9, 4 3 టైమ్స్ 12, రైట్, 5 3 టైమ్స్కి వచ్చేసరికి 15 మళ్ళీ వచ్చింది. నాకు ఇంకా వేరే ఎక్కడ ఆప్షన్ లేదు. రైట్, సో ఇక్కడ నాకు ఖచ్చితంగా క్యూ వాల్యూ ఏం కావాలి, నాకు 5 కావాలి. సో 5, ఇక్కడ 3, ఇక్కడ పీ ఉంది. రైట్, సో 3 5 టైమ్స్ 15 అయితే 1 అనేది నా క్యారీ. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు నాకు ఖచ్చితంగా 2 డిజిట్ నెంబర్ రావాలి. రైట్, మోర్ ఓవర్ నాకు ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఇక్కడ క్యూ సేమ్ ఇచ్చాడు కదా, క్యూ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా నాకు 5 రావాలి. ఇక్కడ 5 రావాలంటే ఇక్కడ ఆల్రెడీ క్యారీ ఉంది కాబట్టి నాకు ఈ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 4 రావాలి. సో నాకు 3తో మల్టిప్లై చేసినప్పుడు 4 ఎక్కడ వస్తుంది, 3 8 టైమ్స్ 24 కదా. కాబట్టి నాకు ఈ ప్లేస్లో ఖచ్చితంగా 8 ఉండాలి. 3 8 టైమ్స్ 24 ప్లస్ ఈ 1 క్యారీ 25. సో 255 అయింది. సో ఇప్పుడు నాకు ఏ వాల్యూస్ ఏమొచ్చినాయో చెక్ చేద్దాం. పీ వాల్యూ 8 వచ్చింది, క్యూ వాల్యూ 5 వచ్చింది, ఆర్ వాల్యూ 2 వచ్చింది. రైట్, నాకు అడిగిన క్వశ్చన్ ఏంటి, పీ ప్లస్ క్యూ డివైడెడ్ బై ఆర్. సో 8 ప్లస్ 2/5. సో 10/5 అంటే ఎంత, 2. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.